ఇరాన్ తను ఒక రకంగా గెలుస్తోంది. ఎట్లా అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఒమన్, ఖతార్ కలిసి ఇరాన్, అమెరికాల మధ్య చర్చలకు ప్రయత్నించినాయి. అది విఫలమవ్వడం ఎప్పుడైతే ఖొమైనీని లేపేశారో ఆ వెంటనే కసితో గల్ఫ్ దేశాలు 8 మీద దాడి చేసింది. అందులో ప్రత్యేకించి ఖతార్, ఒమన్ల మీదనే దాడి చేసింది ఇరాన్‌కి సంబంధించినటువంటి ఐఆర్‌జీసీ. ఇప్పుడు వరుసబెట్టి షిప్పుల్ని ధ్వంసం చేస్తున్నాం. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో ఆర్థికంగా సంక్షోభంలో పడుతున్నటువంటి ఒమన్ ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. ఏదైతే ఇరాను, ఒమను కలిసి జాయింట్ ప్రోటోకాల్స్ ఏర్పాటు చేసుకుందాం. హార్ముజ్ జలసంధి దగ్గర మీతో కలిసి ప్రయాణిస్తాం. మా షిప్పులకి అడ్డుపడద్దు అంటూ వాళ్ళతో చర్చించడానికి సిద్ధపడటం అన్నటువంటిది అమెరికాని నమ్మలేని పరిస్థితికి గల్ఫ్ దేశాలు వస్తున్నాయి. చివరికి ఇరాన్‌కి భయంతో లొంగుతున్నాయి అనడానికి సాక్ష్యం.